హాయ్ అనిల్ నాయర్ హియర్. ఒకసారి ఈ క్వశ్చన్ ని చూడండి. ఈ క్వశ్చన్ ఏమో మనకు సగటు ప్రాబ్లం నుంచి యావరేజ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ 75 and 80. ఒక ఎగ్జామ్ రాస్తున్నారు. బాయ్స్ కి ఒక వచ్చిన సగటు ఎంత 75, అదే గర్ల్స్ కి వచ్చిన సగటు ఎంత రైట్ 80. ఈ ఇద్దరికి వచ్చిన సగటు ఎంత 78 అన్నాడు. ఒక క్లాస్ లో ఓన్లీ బాయ్స్ ఉంటే సగటు 75, ఓన్లీ గర్ల్స్ ఉంటే సగటు 80, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటే సగటు 78. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మన క్లాస్ లో ఎంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు అని కనుక్కోమంటే మనం ఏం చేయాలంటే అలిగేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సార్ ఏంటి సార్ ఈ అలిగేషన్ కాన్సెప్ట్? లోయెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా రైట్ లెఫ్ట్ సైడ్ రాయండి, హైయెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా రైట్ సైడ్ రాయండి. వాటిద్దరికి మధ్య వచ్చిన సగటు ఎప్పుడు కూడా లోయెస్ట్ అండ్ హైయెస్ట్ మధ్యలో ఉంటుంది. అంటే మనకు రేషియో కావాలి అని అంటే రైట్ హైయెస్ట్ నుంచి సగటును తీసేసేయండి, సగటు నుంచి లోయెస్ట్ ని తీసేసేయండి. అంటే సగటు హైయెస్ట్ కంటే ఎంత తక్కువ, సగటు లోయెస్ట్ కంటే ఎంత ఎక్కువ, ఆ నిష్పత్తి తెలిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ బాయ్స్ ఈస్ టు గర్ల్స్ కావాలంటే సగటు హైయెస్ట్ కంటే ఎంత ఎక్కువ, 2 ఎక్కువ, రైట్ 2 తక్కువ, సగటు లోయెస్ట్ కంటే ఎంత ఎక్కువ, 3 ఎక్కువ, రైట్ 80 - 78 by 78 - 75. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత 2:3. అంటే క్లాస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 2:3. అలిగేషన్ యూజ్ చేసి చాలా ఈజీగా ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.